చేప యొక్క గుండె. చేప గుండెలో 2 గదులు ఉంటాయి. ఈ పై భాగాన్ని కర్ణిక అంటారు, కింది భాగాన్ని జఠరిక అంటారు. ఏట్రియము, వెంట్రికిల్స్ అంటారు. సో ఈ 2 కూడా 2 గదులు కలిగి ఉండటం వల్ల చేప గుండెలో ఎప్పుడు కూడా చెడు రక్తం మాత్రమే ప్రయాణం చేస్తుందండి. శరీర భాగాల నుంచి మలిన రక్తము, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ విధంగా గుండెకి వస్తుంది. కర్ణికలోకి వచ్చి, కర్ణిక నుంచి జఠరికలోకి వచ్చి, జఠరిక నుంచి తర్వాత మొప్పల దగ్గరికి వెళ్తుంది. మొప్పల్లో వాయువుల మార్పిడి జరిగిద్ది. మొప్పల్లో వాయువుల మార్పిడి జరిగిన తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ఈ హార్ట్ దగ్గర రాకుండా డైరెక్ట్గా లంగ్స్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుందండి. సో అందుకని చేపలో ఉన్నటువంటి గుండెని శిరా హృదయం అంటారు. ఎప్పుడు కూడా దీంట్లో చెడు రక్తం మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటుంది. చేపలలో 2 గదుల గుండె ఉంటుంది. నెక్స్ట్ ఉభయచరాల్లో అసంపూర్తిగా విభజన చెందినటువంటి 3 గదుల గుండె ఉంటుంది. సరీసృపాల్లో కూడా అసంపూర్తిగా విభజన చెందినటువంటి 3 గదుల గుండె ఉంటుంది. కానీ మొసల్లో మాత్రం పూర్తిగా విభజన చెందినటువంటి 4 గదుల గుండె ఉంటుంది. పక్షుల క్షీరదాల్లో కూడా 4 గదుల గుండె ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.